హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం రేస్ టు ఫినాలే టాస్క్ అయితే జరుగుతుంది. ఇక ఈ ఫినాలే టికెట్ కోసం హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా ప్రాణాలకి పెట్టి గేమ్స్ అయితే ఆడుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ టికెట్ టు ఫినాలే ఎవరైతే గెలుస్తారో వారు ఈ సీజన్లో తొలి ఫైనలిస్ట్గా సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టే అవకాశం పొందుతారు. అయితే ఇది కొందరికి మంచిది కాగా మరికొందరికి కొంచెం ఓట్ బ్యాంక్ దెబ్బ కొట్టేసి టైటిల్ రేస్లో ఉన్నవారు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లోకి వచ్చే అవకాశాలు కూడా కొట్టిపారేయగలదు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఫైనల్ టికెట్ టు రేస్ టాస్క్లో అయితే మొత్తం లెవెల్స్గా టాస్క్లు అయితే వరుస పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక టాస్క్ గెలిచిన తనూజ మరో టాస్క్లో ఓడిపోవడంతో ఏకంగా రేస్ టు ఫినాలే టాస్క్ నుంచే తనూజ పూర్తిగా అవుట్ అయిపోయింది. ఎందుకంటే ఇది చదరంగం టైప్ టాస్క్ అవ్వడంతో ఒక్కొక్క బ్లాక్ని సొంతం చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఫస్ట్ బ్లాక్ని సొంతం చేసుకొని సెకండ్ టాస్క్లో తనూజ సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడంతో ఆ టాస్క్లో సుమన్ శెట్టి చేతిలో తనూజ అయితే ఓటమి పాలవ్వడం జరిగింది. దీంతో తనూజ 2 బ్లాకులను కూడా సొంతం చేసుకొని 3 బ్లాకులను సొంతం చేసుకున్నట్టుగా అయిపోయాడు సుమన్. దీంతో తనూజ రేస్ టు ఫినాలే టాస్క్ నుంచి అవుట్ అయిపోవడం జరిగింది. సో ఏదేమైనా కూడా తనూజ రేస్ టు ఫినాలే టాస్క్ గెలవకపోయినా కూడా ఫినాలేలోకి అడుగు పెడుతుంది, టైటిల్ రేస్లో ఉంటుంది. కాబట్టి టికెట్ టు ఫినాలే గెలిచింటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండే అవకాశం లేకపోయేది. ఈ దెబ్బతో నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్లోకి వచ్చేస్తుంది తనూజ. అప్పుడు తనూజ ఓట్ బ్యాంక్ని మరింతగా పెంచుకునే అవకాశం లేకపోలేదు. టికెట్ టు ఫినాలే ఓడిపోయింది అన్న బాధ కంటే నామినేషన్స్లో ఉండి ఓటింగ్ బ్యాంక్ని మరింతగా పెంచుకుంటుంది అన్న ఆనందంలోనే తనూజ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారనే చెప్పవచ్చు. మరి తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా రేస్ టు ఫినాలే టికెట్లో తనూజ ఓడిపోవడంపై, అలాగే సుమన్ చేతిలో ఓడిపోయి నామినేషన్స్లోకి మళ్ళీ వచ్చే వారం రాబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.